నెంబర్ వస్తుంది చూడు, లక్కీ నెంబర్ వస్తుందా లేదా అని. వీళ్ళందరూ ముందు ఎవరైనా కట్టుండారా? మీరు ఎప్పుడైనా కట్టున్నారా సార్? కట్టున్నారా? అంటే ఎక్కడ కట్టాలి? ఎక్కడ పడితే అక్కడ పోయి కట్టాలా? ఏంది ప్రొసీజర్ ఒకసారి చెప్తారా సార్? ప్రొసీజర్ ఒకసారి చెప్తా. 41 రోజు తిరగాల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక చాలా విశిష్టమైన ఒక టెంపుల్ కి మిమ్మల్ని తీసుకెళ్లిపోతున్నాను. ఈ టెంపుల్ పేరు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. సో ఇక్కడ ఇప్పుడు మనం చూడబోతున్న హనుమాన్ విగ్రహం వచ్చి 200 టన్నుల బరువున్న ఏకశిలా విగ్రహం అన్నమాట. దాదాపు 18 మంది శిల్పులు 10 నెలల పాటు ఆ విగ్రహాన్ని చెక్కడానికి హర్నిసులు కష్టపడ్డారు. ఈ టెంపుల్ వచ్చి మనకు గిరినగర్లో ఉంది. మీరు గూగుల్ సెర్చ్ చేసినా మీకు ఆ లొకేషన్ మ్యాప్ అంతా కూడా గూగుల్లో దొరుకుతుంది. దీని టైమింగ్స్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఒక బోర్డు వేస్తున్నారు. ఈ బోర్డు చూద్దాం. టైమింగ్స్ ఏ రోజుల్లో ఎంతెంత టైంలో మనం టెంపుల్ని సందర్శించవచ్చు అనేది. ఇక్కడ ఏంటంటే మనకు మార్నింగ్ అయితే 9 to 12:30, ఈవినింగ్ అయితే 6 to 8 ఉందన్నమాట. సో ఆ టైం ప్రకారం మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూసేటప్పటికి 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది. దాని కింద కూడా చిన్న శిలలాగా ఇచ్చి దాన్ని మనం పూజ చేసుకునేలాగా కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటి క్యూ అనుకుంటున్నారా? ఇక్కడ విశేషం ఏంటి అంటే మెయిన్ కొబ్బరికాయలు. సో మనకు ఇలా డిప్పతో ఉన్న కొబ్బరికాయలు ఇక్కడ విశేషం. ఇవి తీసుకెళ్ళి దేవుడు కొడతారా అంటే దేవుడు కొట్టేందుకు కాదు. సో ఇక్కడ అందరూ కూడా ఆ టెంకాయలు తీసుకెళ్ళి లోపల గుడిలో అక్కడ ప్రదక్షిణాలు చేసి ఆ టెంకాయని ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ దేవుడి సన్నిధిలో కడతారనమాట. కానీ మనం ఏదో కొన్నామా కట్టామా అని కాకుండా ఇక్కడ నంబర్స్ కూడా ఇస్తారనమాట. మనకు మన టెంకాయకి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మనకు రిసిప్ట్ ఇస్తారు. తర్వాత చూసారా ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు వరకు 181,000 చిల్లర టెంకాయలు మనం ఇక్కడ కట్టున్నారనమాట. కానీ మనం కట్టిన టెంకాయ కరెక్ట్గా 16 రోజులు మాత్రమే ఉంచుతారు. తర్వాత ఒకవేళ మనం ఏదైనా కారణాల వల్ల వెళ్ళలేకపోతే ఆ టెంకాయ ఇప్పేస్తారు. ఎందుకంటే స్థలం జాలదు కదా, అలానే ఉంచేస్తే స్థలం చాలదు. కాబట్టి 16 రోజులకి ప్రతి ఒక్క టెంకాయ కట్టిన 16 రోజు ఖచ్చితంగా విప్పేస్తారు. సో ఇది లోపల గోడౌన్ లాగా ఉంది. ఇక్కడ మొత్తం కూడా టెంకాయల్ని సప్లై చేస్తూ ఉన్నారు. టెంకాయలు కూడా నార్మల్గా పెద్ద సైజులోనే ఉంటాయి. ఇవి ఊరి రైతుల నుంచి మాత్రమే కలెక్ట్ చేస్తారంట. ఇక్కడ కొనరంట, పల్లెటూరు నుంచి తెప్పిస్తారంట. తెప్పించి వాటిలో పెద్ద సైజు తీసుకుని ఇక్కడ మనకు అమ్ముతారు. ఇక్కడ 100 రూపాయలు ఒక టెంకాయ. ఆ 100 రూపాయల టెంకాయని మనం కట్టి దానికి పురుకోసు కూడా కుట్టిస్తారు. కుట్టించిన తర్వాత మనం అక్కడ కట్టాల్సి ఉంటుంది. దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ కట్టాల్సి ఉంటుంది. సో మనం ఆ టెంకాయ కొనేటప్పుడే మనకు 108 సార్లు అనుకోవాల్సిన ఆంజనేయ మంత్రం కూడా చెప్పిస్తారు. అదేలాగా మనకు తిరిగి 16 రోజులు ఏ రోజు అవుతుంది అనేది రిసిప్ట్ కూడా ఇస్తారనమాట, మనం మర్చిపోకుండా. టెంకాయ కొనుక్కున్న తర్వాత ఇక్కడ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు చూడండి. సో అందరూ ఆ టెంకాయ పట్టుకొని ప్రదక్షిణాలు చేసేసి ఒక 2-3 చుట్లు మాత్రం టెంకాయ పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తారు. తర్వాత నార్మల్ గా తిరుగుతారనమాట. నెంబర్ వస్తుంది చూడు, లక్కీ నెంబర్ వస్తుందా లేదా అని. వీళ్ళందరూ ముందు ఎవరైనా కట్టుండారా? మీరు ఎప్పుడైనా కట్టున్నారా సార్? కట్టున్నారా? అంటే ఎక్కడ కట్టాలి? ఎక్కడ పడితే అక్కడ పోయి కట్టాలా? ఏంది ప్రొసీజర్ ఒకసారి చెప్తారా సార్? ప్రొసీజర్ ఒకసారి చెప్తా. 41 రోజు తిరగాల చెప్పు. ಏನೇನ್ ಮಾಡ್ಬೇಕು? ಇಲ್ಲ ಅವರು ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ಅಷ್ಟು అది కాదు, తర్వాత ప్రొసీజర్ అయింది 41 days. earlier long back I had come at that time 40 namaskaras for 4 days. Any 4 days within 48 days. That was the principle. Any day whichever you choose. So after finishing that after 48 days you can remove it. They will do puja and you can take it and use it for making sweet.
ఓకే. ಈಗ 16 ಮಾಡಿದೆ. ಅರ್ಲಿಯರ್ ಇಟ್ ವಾಸ್ 40 days and 40 ನಮಸ್ಕಾರ something else. ಓಕೆ. 16 days ಮತ್ತೆ ಬರಬೇಕು. Within 16 days, within 4 days, 60 ನಮಸ್ಕಾರ like you must finish. 4 ಸಲ ಬಂದು every 4 days. Any 4 days. ప్రదక్షిణ అంటే కదా, నమస్కారం అంటే ప్రదక్షిణే కదా, అదే కదా. ఓకే ఓకే. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు 108 సార్లు మంత్రం జపించాలి. వాళ్ళు ఇచ్చే కార్డులో ఉన్న మంత్రం చూసుకుని హనుమాన్ మంత్రం. తర్వాత 16 రోజుల పాటు వారానికి 2 సార్లు చొప్పున 41 ప్రదక్షిణాలు చేయాలి. అంటే ఆ లోపల ఉన్న గర్భగుడి చుట్టూ 41 ప్రదక్షిణలు చేసి తర్వాత 16వ రోజు ఏంటంటే వాళ్ళు ఇప్పుడే మనం 100 రూపీస్ ఇచ్చేటప్పుడే ఆ టెంకాయ ఆ తర్వాత దారం అన్నీ ఇస్తారు. ఆ మంత్రం అన్ని ఆ మణికట్టుకి కట్టుకోవాలన్నమాట. 16 రోజులు అయిన తర్వాత మనకు ఆ టెంకాయ తీసేసి తర్వాత ఆ టెంకాయతో స్వీట్ చేసుకొని తిని మణికట్టుకున్న దారం కూడా విప్పేయాలంట. ఇంకొకటి ఏంటంటే ఏదైతే మనం నిష్టగా ఉంటామో అప్పుడు మాత్రం ఓన్లీ శాకాహారమే తీసుకోవాలి, మాంసాహారం తీసుకోకూడదు అని చెప్తున్నారు. సో ఇక్కడైతే లక్ష్మి అయితే కడుతూ ఉంది. సో మా వారికి కూడా ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్, నమ్ముతూ ఉంటారు. సో నేను కడతారనుకున్నాను కానీ తనేం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇది మా ఇంటికి చాలా దూరంలో ఉంది గుడి. ఇక్కడికి కనీసం 4 సార్లు వెళ్ళాలంటే కష్టమేమో అనుకున్నారో ఏమో తెలియదు. నార్మల్గా ఏంటంటే ఆ టెంకాయ దేవుడి ముందుకు ఎత్తుకొని వెళ్ళిన తర్వాత మనం మనసులో ఏ కోరికైతే మనం తీరాలనుకుంటామో ఆ కోరికని గట్టిగా అనుకుని తర్వాత ప్రదక్షిణ చేయాలంట. సో ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ కోరికల్ని హనుమాన్ తీరుస్తాడని చెప్పి అక్కడ వాళ్ళు నమ్ముతున్నారు. సో చాలా మందికి తీరాయి కాబట్టి ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయేమో అని అనిపించింది. ఈ లోపల మన పూజతల్లి ఇటు వస్తుంది చూడండి. ఏంటో కడతావా పోయి లోపల దండం పెట్టుకుని వచ్చి పోవాలి. నేనైతే మన పూజ కూడా తిరుగుతుందేమో టెంకాయ తీసుకొస్తుంది అనుకున్నా, కానీ లక్ష్మి టెంకాయ చిన్నదిగా ఉందంట. అందువల్ల మళ్ళీ వెళ్ళి పెద్ద టెంకాయ తీసుకొచ్చింది అనమాట. ఏంటంటే అక్కడ మనకు బాస్కెట్ లాగా పెట్టి వేసేస్తుంటారు, మనం ఏ టెంకాయనా తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళు దానికి పురుకోస కట్టిస్తారనమాట. ఇక్కడ చూడండి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. నార్మల్గా శనివారం మంగళవారం అయితే ఎక్కువ మంది ఉంటారంట, కానీ మేము వెళ్ళింది ఆదివారం కాబట్టి ఆ రోజు కొంచెం రష్ తక్కువనే చెప్పాలి, లేకపోతే ప్రదక్షిణ చేయడానికి కూడా అవ్వదు. లోపలున్న గర్భగడిలో ఆంజనేయ స్వామి ఈ విధంగా ఉంటాడనమాట. ఇందాక మీరు చూసిన పిక్చర్స్ లోపలవే. తర్వాత మనం ఇక చాలా మంది అక్కడ కూర్చొని ఆంజనేయ మంత్రం 108 సార్లు అన్నాం కదా, అవి చదువుతూ కూర్చొని ఉన్నారు. పెద్దవాళ్ళు చాలా వయసున్న వాళ్ళు కూడా వచ్చి కూర్చొని చదువుతూ ఇలా ప్రదక్షిణ చేసే వాళ్ళని చూస్తూ నమస్కారాలు చేసుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇది చాలా వరకు చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి గుడి అంటున్నారు. నార్మల్గా ఏంటంటే చాలా దగ్గరలో ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటాయి, చాలా దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుళ్ళు, వినాయకుడి గుళ్ళు, శివుడి గుళ్ళు చాలా దగ్గరలో ఉంటాయి. కానీ ఒక్కొక్క స్థల పురాణం కావచ్చు, స్థల మహిమ కావచ్చు, లేదా విగ్రహం యొక్క గొప్పతనం కావచ్చు, లేదా విగ్రహం యొక్క మహిమ కావచ్చు, అవన్నీ కూడా కొన్ని దగ్గరలే ఉంటాయి. సో మనం ఆ పర్టికులర్గా ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడే కొన్ని నెరవేరుతూ ఉంటాయి. అలాగే మనం ముందు చూపించిన బనశంకరమ్మ టెంపుల్ బెంగళూరు అది కానీ, ఇప్పుడు కార్యసిద్ధి వినాయకుడ గుడి కానీ, ఇలా చాలా సంవత్సరాలుగా అంటే ఆల్మోస్ట్ ఇది గుడి కట్టి 41 years అవుతుందంట. అప్పటి నుంచి కూడా భక్తులు ఇలా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. తర్వాత నేను చెప్పాను కదా, టెంకాయ 16వ రోజు తర్వాత ఇప్పేసిన తర్వాత ఇక్కడే మనకు ఆ టెంకాయ డిప్పంతా తీసిస్తారు. చాలా మందికి మన ఇంటికి వెళ్ళి అవి తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటాం కదా, సో ఇక్కడే మనకు ఆ టెంకాయ తీసిచ్చేస్తారు. తీసిచ్చేసిన తర్వాత దాన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర కొట్టుకొని దాంతో ఏదైనా స్వీట్ చేసుకొని తినాలన్నమాట. సరే లక్ష్మి ఇంకా ప్రదక్షిణాలు అయిందా లేదని వస్తే ఇంకా 6 ఉన్నాయి, 6 చేసేసి వస్తాను అని చెప్తూ ఉంది. ఈ లోపల నేను ఆ సరౌండింగ్స్ గుడి చుట్టూ అలా తిరిగొద్దామని వెళ్తూ ఉన్నాను. అలాగే ఆ టెంకాయలన్నీ ఒకసారి చూస్తూ ఉన్నాను అనమాట, ఎక్కడెక్కడ ఎన్నెన్ని నెంబర్స్ వచ్చున్నాయా అనేసి. ఇక్కడ ABCDF అలా కూడా రాసున్నారనమాట. సో లక్ష్మి వచ్చాక లక్ష్మి మాటల్లో ఫుల్గా విందాం, అసలు ఏంటి అక్కడ ఏం చెప్పారు. దాని లోపలంతా కూడా గర్భగుడి ముందంతా కూర్చొని మనకు అక్కడ పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ మేము అక్కడ లోపలికి వెళ్ళలేదు, దండం పెట్టుకొని వచ్చేసాం. చాలాసేపు ఈ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల మేము బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఆ లోపల పంతులు గారు ఏం చెప్పారు అనేది లక్ష్మి మాటల్లో విందాం. సో మొత్తంగా హడావుడైతే
మామూలు రోజుల్లో కూడా ఎక్కువ హడావుడిగానే ఉంది. ఇంకా ఏంటంటే అక్కడ ఫుల్గా రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి షాపులు అంతా ఎక్కువ పెట్టనివ్వలేదేమో, ఎక్కువ షాప్స్ అయితే ఏం లేదు. మనం అక్కడ ఎక్కువగా పూలు అవి తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా తక్కువ. ఈ విధంగా తమలపాకులతో కట్టిన మాలలు, తులసి మాలలు అవి మాత్రమే అక్కడ దొరుకుతూ ఉన్నాయి. లేదంటే మనం బయట నుంచి తీసుకెళ్ళాలి. ఆ సరౌండింగ్స్లో మాత్రం ఎక్కడా లేవు, అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి అక్కడ ఆ ఏరియాలో ఎక్కడ షాప్ ఒక్కటి కూడా లేకుండా చేశారనమాట. ఓన్లీ లోపలే టెంకాయలు దొరుకుతాయి. ఇంకా మనకు ఏం కావాలన్నా వీధి చివరికి వెళ్ళాల్సిందే. సో ఈ బ్యాంగిల్స్ ఇలా చూసి చాలా రోజులైంది. సో బ్యాంగిల్స్ చాలా ముద్దుగా ఉన్నాయి కదా, ముచ్చటగా ఉన్నాయి కదా, ఇలా బండిల్స్గా కట్టుంటే. సో మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసిన జ్ఞాపకం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఇక తెలుసుకొని కట్టావా లేదా? తెలుసుకునే దాంట్లో వాళ్ళు ఎక్కడ కట్టాలని ఏబిసిడీలో ఇచ్చి ఉంటారు. ఇక్కడెక్కడ ఏబిసిడి లేదా? ఓ ఎమ్ ఉందేడా. ఓకే ఓకే, ఇప్పుడు ఎమ్ అని ఇచ్చి అక్కడ కట్టమంటారా? ఓ ఇది మొత్తం ఎమ్మేనా? ఇవన్నీ ఎమ్మే ఉంటుంది. ఓకే, తర్వాత ఈ నెంబర్ ఇలా వేస్తారు. ఈ నెంబర్ మనం ఫోటో తీసి పెట్టుకోవాలా. ఒక స్లిప్ ఇస్తారు. హలో శివన్న ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మనం పోతుందేమో అనుకుంటే అందుకు ఫోటో తీసుకోవాలి. తీసుకొని కట్టినాక వాళ్ళు అక్షింతలు ఇచ్చుంటారు. దానిపైన చల్లి ఒక దారం ఇస్తారు. ఇలాంటి ఈ దారాన్ని చేతికి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మళ్ళీ 16 రౌండ్స్ వేస్తే ఈ రోజుకి ఒకటి అయిపోతుంది అన్నమాట. డేట్ ఇస్తారు. 14 ఇచ్చినారు కదా వీళ్ళకి, 14 కి 16 days కంప్లీట్ అవుతుందని అర్థం. నాకు 20 ఇచ్చినారు. రోజు తిరగాల? రోజు లేదు, 4 times రావాలి. ఈ రోజు ఒక రోజు అయిపోతుంది. ఇంకా 3 రౌండ్స్ వేయాల. ఒకసారి 16 రౌండ్స్. ఈ రోజు ఎన్ని వేసావా? 16 వేసా. 41 కాదు 16. మళ్ళీ 20th రావాలి కదా ఫైనల్ ది తీసుకోవడానికి. అప్పుడు టెంకాయ విప్పుకోవాలి. ఈ మధ్యలో ఒక 2 times రావాలి. 2 times 16 రౌండ్స్ వేయాలి. ఫైనల్ గా 16 రౌండ్స్. అప్పుడు వచ్చి ఆ టెంకాయ విప్పేసి మళ్ళీ అక్కడ గుడి దగ్గర వెళ్తే దేవుడు అక్కడ ఏదో మంత్రం చదివిస్తారు. అది తీసుకెళ్లి ఇంట్లో స్వీట్ చేసుకోవాలి. ఒక కార్డు ఇస్తారు ఇలాంటిది. ఈ దారము కార్డు, ఇందులో మంత్రం ఉంటుంది. ఇక్కడ ఈ మంత్రాన్ని ఇంటికి వెళ్ళి డైలీ 108 సార్లు రోజు ఈ రోజు నుంచి చదివితే ఫలితం ఫాస్ట్ గా ఉంటుంది. నమ్మినట్లు మన ఏదో వచ్చినామా కట్టేసినాము ఇంటికి వెళ్ళినామా అయిపోయింది మర్చిపోయినామంటే జరగవు. నమ్మకంతో డెడికేషన్ గా చేస్తే జరుగుతాయి. జరగబట్టే కదా ఎంతమంది వస్తున్నారా? జరగబట్టే కదా. దూరం కదా, ఇంకా 3 times రాలేము, వదిలేయటం, ఇది చదవకపోవటం చేస్తే పనులు జరగవు. మనం అనుకున్నాం జరగాలంటే అంతే స్ట్రిక్ట్ గా మనం కూడా చేయాలి అని నా ఏదో ఉంటదిలే శక్తి అనేది. లేకపోతే ఇప్పుడు ఎన్నో గుళ్ళు ఉన్నాయి కదా, ఆంజనేయ స్వామి గుళ్ళ, ఇక్కడే ఎందుకు వస్తున్నారు? అందరికి చాలా మంది అవును అవును. ఇప్పుడు మనం మామూలుగా ఎగ్జాంపుల్ ఒక ఇంటికి 2 ఇంటికి పోతాం. ఒక్కొక్క ఇంట్లో మనకి ఎంత హ్యాపీగా ఉంటుందా, ఒక్కొక్క ఇంట్లో చిడుగు ముళ్ళుగా ఉంటుందా. అట్లా నువ్వు చెప్పిన స్థల ప్రభావం కూడా ఉండొచ్చు. కొన్ని ఇళ్ళు ఎంత బాగుంటాయి, ఉండాలనిపిస్తుంది. చిన్న ఇళ్ళు అయినా, అవునులే, కొన్ని పెద్ద బంగళాలైనా కూడా ఇంట్లో ఉండబుద్ధి అనిపిస్తుంది. అలా సరే అయితే వచ్చి తిరుగుతావు అనమాట నువ్వు. ట్రై చేస్తా. ఓకే, ట్రై చేస్తా కదరా, ఇంత కష్టపడి. ఓకే, లక్ష్మి ఆంజనేయ స్వామి ఏమంటది రక్ష కట్టేసుకుంది. ఇంకన్నీ మంచి జరగాలని కోరుకుందాం. ఇది ఉంటే మనకు గుర్తొస్తుంది కదా, రోజు 108 సార్లు చదువుకోవాలి, మనం వెళ్ళాలి, అందుకనే ఇచ్చుంటారేమో 2 times మనం వెళ్ళాలి అని గుర్తొస్తుంది కదా. ఓకే ఓకే, దానికోసం సరే పెడతారు. సరే రండి. ఇక లక్ష్మి అయితే సవ్యంగా కట్టేసి వచ్చేసింది. ఇక రిటర్న్ అయిపోయాం. దారిలో కుండలు కొనాలని చెప్పి ఆపాం. సో ఒక కుండ వచ్చి 400 రూపీస్ చెప్పి ఒక 300 రూపీస్కి ఇచ్చాడు. అదే లక్ష్మి అంటుంది, మా ఏరియాలో అయితే 1300 దాకా ఉంటుంది, 1000 అలా చెప్తూ ఉన్నారు, చాలా ఎక్కువ, ఇక్కడ కొంచెం తక్కువగానే ఉందని చెప్పింది. సో కుండ కొనుక్కెళ్ళిన తర్వాత కూడా చాలా ఫ్రిడ్జ్ వాటర్ కంటే ఇంకా బాగున్నాయని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్